75 ఏళ్ల స్వాతంత్రం అయినా కనపడని గ్రామ స్వరాజ్యం. కియాకు కూతవేటు దూరం, అభివృద్ధిలో శూన్యం. నాయకులు వస్తారు, ఎన్నికల హామీలు ఇస్తారు, వెళతారు తప్ప తమ సమస్యలు తీర్చడం లేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మోటువారుపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యం లేక అల్లాడుతున్నారు. ఆ గ్రామంలో వర్షాకాలం వచ్చిందంటే సినిమా కష్టాలు తప్పవు. బురదలో పడి కాళ్ళు చేతులు విరిగిన సంఘటనలు అనేకం. ఆరోగ్య సమస్యలు వస్తే ఇక అంతే, ఆటోలు కూడా దొరకవు. ఇక గ్రామంలో 5వ తరగతి వరకు మాత్రమే స్కూలు ఉండడంతో ఆడపిల్లలను 5వ తరగతి వరకు మాత్రమే చదివించి చదువు మాన్పించేస్తున్నారు. అంతో ఇంతో ఉన్నవారు మాత్రం హాస్టల్లో పంపించి చదివిస్తున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ దగ్గరలో ఉన్నప్పటికీ 700 అడుగులు వేసినా నీరు పట్టడం లేదు. ట్యాంకర్లో నీటిని వాడుకుంటున్నారు. ఆ గ్రామానికి రోడ్డు వేస్తానని అప్పట్లో బీకే పార్థసారథి శిలాఫలకం వేశాడని, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ ఎన్నికల ముందు వచ్చి రోడ్డు వేస్తానని చెప్పడమే తప్ప తిరిగి చూడడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కాబట్టి నాయకులు వస్తుంటారు, హామీలు ఇస్తుంటారు తప్ప మా గ్రామానికి రోడ్డు వేసే నాతుడే కరువయ్యారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధి అయిన మా గ్రామానికి రోడ్డు వేసి నీటి సౌకర్యం కల్పించాలని స్టార్ జే మనం న్యూస్తో గ్రామస్తులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. రాజకీయ పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి. రాజకీయ నాయకులు వస్తున్నారు, మారుతున్నారు. అయితే అభివృద్ధికి నోచుకోని గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం పేరు మోటువారుపల్లి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని మునిబడుగు గ్రామ పంచాయతీలో ఉన్న మోటువారుపల్లి ఉన్న కష్టాలు అంతా ఇంత కాదు. ఆ గ్రామానికి ఎటు వెళ్ళినా కూడా ఏం చూసినా కూడా ఏ మహిళలను ప్రశ్నించినా కూడా నాయకులు వస్తున్నారు, పోతున్నారు తప్ప, రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు తప్ప మాకు సమస్య తీరట్లేదు, మా సమస్య తీర్చే నాదులు లేదని చెప్పి వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కష్టం, వాళ్ళ మాటలు. మా చెప్పండి అన్న. మా ఊరికి తాగడానికి నీళ్లు లేవు, చెరువులో నీళ్లు లేక బోర్లు కూడా ఎండిపోయినాయి, రోడ్లు లేవు. మాకు వర్షాలు పడినాయి అనుకో, ఎక్కడన్నా రోడ్లు అంటే మాకు గుట్టూరు అటు వెళ్ళిందంటే జారి పడడమే. చాలా మంది పడి అట్లా కాలు చేయి కూడా ఫ్రాక్చర్ అయిన వాళ్ళు చాలా మంది. 5th 9th అట్లా అయిపోయి 5th వరకు మా ఊర్లో స్కూల్ ఉందన్న. 5th అయిపోయిందంటే పిల్లలకి పోయి రావడానికి ఇబ్బందిగా. ఈ రోడ్డు ఇట్లుండి ఆటోలు కూడా తిరగడం లేదు. అట్లని పిల్లల్ని వేసేవాళ్ళు హాస్టల్లో వేస్తున్నారు. హాస్టల్లో వేయకున్న వాళ్ళు పిల్లల్ని 5th క్లాస్ నుంచే కూడా మాన్పించే పరిస్థితి ఉందన్న మా ఊరికి. రోడ్డు సమస్య ఎన్నేళ్ళ నుంచి ఉందంటే ఏ రాజకీయ పార్టీలు వచ్చినా మీరు అడగలేదా? దండిగా అందరినీ నిలేసినామన్న. మొన్న మా ఉషశ్రీ వచ్చినప్పుడు కూడా అడిగినారన్న. ఎవరు వచ్చినా ఊ అనేవాళ్ళే. ముందు పార్థసారథి గారు వచ్చినారు, అప్పుడు కూడా ఆయన అడిగినాము. ఊరికే అర్థం అక్కడ బోర్డు వేసినారు చూడండి, ఆ ఎంట్రన్స్ లో ఆ బోర్డు వేసినారు. ఇదిగమ్మా శాంక్షన్ అయింది, వేస్తాము ఎలక్షన్ అయిపోతే అన్నారు. ఇంకంతే. 14 ఏళ్ళ నుంచి వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు చెప్పింది అదే ఉంది. ఇప్పుడు మొన్న శంకర్ నారాయణ గారిని గెలిపించినాము. ఆయన అయితే ఇంక మళ్ళా మా ఊరికి తిరిగి చూసిందే లేదు. అన్న చెప్తానులే, ఓటు వేసే ముందు అడిగినామన్నా వాళ్ళని, అప్పుడైతే చేపిస్తాము అన్నారు. మళ్ళా రోడ్ల శాఖ మంత్రి ఆయన అయితే గెలిపించినిచ్చి మళ్ళీ మా ఊరికి తిరిగి చూసిందే లేదన్న ఇంతవరకు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఉషశ్రీ వచ్చింది, ఆమెనే అడిగినాము, చూస్తాము అన్నారు. ఇప్పుడు సవితమ్మ గారు వచ్చినారు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుస్తుందన్న. అంతే, వస్తా అంటారు, వాళ్ళ పనులు గడుపుకుంటా అంటారు, వెళ్ళిపోతుంటారు అంతే. మా ఊరికైతే ఏం చేసేది, ఎవరు మేలు చేసే వాళ్ళు అయితే లేరన్న. అట్లే ఉన్నాయి, ఉండేదంతేనా. ఇప్పుడు మేము చిన్నప్పుడు, మేము పిల్లలప్పటి నుంచి చూస్తున్నాం. మమ్మల్ని కూడా నేను 6th 7th వరకు పెనుగొండలో చదివినా. 7th అయిపోయినిచ్చి ఇక్కడ పోవాలని చూస్తే
నా జతలో వాళ్ళు ఎవరు గుంటూరుకు స్కూల్కి వెళ్ళే వాళ్ళు లేరు. నడుచుకొని పోయి నడుచుకొని రావాలంటే పంపించడానికి ఇంట్లో తల్లిదండ్రులు భయపడుతున్నారు. అట్లయి నన్ను 7th ఆఫ్ చేసినారు. అట్లా చాలా మంది మా ఊర్లో ఎడ్యుకేషన్ పరంగా ఒక జాబ్ చేసే వాళ్ళే లేరు. ఇట్లా గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా అసలు లేదు. అంతా 10th ఇంటర్ అంతే. ఆడపిల్లలకైతే ఇంకా అర్థమానం. రోడ్డు బాగాలేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే మనం చూసామని మేము పేరు చెప్పారు. పేరు మంగమ్మ గారు చెప్పారు మనకి. అయితే ఒక్క మంగమ్మ గారు ఇక్కడ ఏ మహిళను టచ్ చేసినా ఇలాగే ఉంది పరిస్థితి. చూద్దాం ఇంకా ఏ సమస్య. రోడ్డు, నీళ్లు, చెరువుకి నీళ్ళులే. ఇప్పుడు బోర్లు అయితే ఒక బోర్లో నీళ్ళు రావడం లేదన్న. వేరే బోర్లో నీళ్ళు వస్తాన్నా కూడా తాగే పట్టుకొచ్చుకుంటా అంటే అవి కూడా రావడం లేదు. మాకు నీళ్ళదిను రోడ్డుదే అన్న ప్రాబ్లం. రోడ్డు లేదు, నీళ్ళు లేవు మాకు చెరువుకి. అన్ని సమస్యలే. ఎవరు తీరుతారు సమస్యలు? ఆవిడ పార్థార్థి వచ్చాడు, శంకుస్థాపన చేసిపోయా ఆయన. మళ్ళా శంకరనారాయణ వచ్చా అయిపోబాయా. ఈసారి ఎవరు వస్తారు? చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఏమో 2 నాళ్ళు 2 నాళ్ళు అడుగుతాం. ఏం పేరు నీది? నా పేరు ఆదరలక్ష్మి. ఇట్లా మీ ఊరు మోటవారిపల్లి బాగుందా? బాగుందో బాగుంది. నీళ్లు రాలేదు స్వామి. రోడ్లు బాగున్నాయా? రోడ్లు బాగాలేవు. ఆటలన్నీ వస్తున్నాయి ఊర్లోకి. ఆడపిల్లలు చదువుకుంటారా? ఆడపిల్లలు సర్టు చెప్పుకుంటే ఆడాడి వచ్చినారు. మరి మాకు నీళ్లు లేవు, రోడ్డు లేదు, చదువుకునే పిల్లల్ని ఆడాడి జన్మ చెల్లెకి వచ్చిందనుకో నీకు బండి నువ్వు పోతావు. ఎవరన్నా గర్భవాతులు ఉంటే వాళ్ళు ఇదే ఉండాల్సిందే. ఏంటివి పోయేది మబ్బులో సబ్బులో గుంతలు ముట్లు. ఇది అనారోగ్యం అర్ధరాత్రి పూట జ్వరం వచ్చేది ఎమర్జెన్సీ అత్యవసరమా? అవన్నీ అడిగినాం సార్. ముందు వచ్చినాం అమ్మాయిపల్లితో పోల్చింది. నడుచుకుంటూ పోవాలా బస్సులో పోతారు స్వామి. ఏం చెప్తారు చెప్పు. వాళ్ళు ఒకసారి కుక్కలలో అధికారులు వచ్చిన రాజకీయ అందరికీ చెప్పినాము స్వామి. మీకు వచ్చిందే వాళ్ళకి చెప్తాము, మీ ఇష్టం మీరేమని నేను అధికారులు తీసుకెళ్తాను కానీ రాజకీయ నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అంటే ఈ సమస్య ఉంటుంది కదా, అధికారులు మీరు తీసుకోలేదు ఈ సమస్య చెప్పలేదా? చేద్దాంలే అమ్మయ్య చేద్దాంలే అంటారు. చేతికేసి ఇటు పట్టుకొని అల్లాడిస్తారు, వెళ్ళిపోతారు సార్. దాటే అని చెప్తారు. దాటి నుంచి మీ వ్యవసాయం మీదే మా వ్యవసాయం మాదే అని చెప్తారు. సరే అధికారులు దాటుకుని వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. రాజకీయ నాయకులు వస్తారు కదా, వాళ్ళు వచ్చిన అంతే సార్. వాళ్ళు అంతేనా? వాళ్ళు అంతే. సరే ఇప్పుడు త్వరగా మనకి ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి నాయకులు వస్తారు, పార్టీ వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఏం డిమాండ్ చేయాలనుకున్నారు? వాళ్ళు ఏం అడగాలనుకున్నారు మీరు? రోడ్లు, నీళ్లు రాలేదు, పిల్లలు సట్లు చదువుకునే వాళ్ళు ఏదో చదువుకొని ఆడాడి చేసినారు. ఈ పిల్లలు ఇప్పుడు సన్న పిల్లలు ఆయా చదువుకుంటున్నారు అంతా. సన్న పిల్లలు అంగన్వాడీ ఆరోగ్య పరిస్థితి చదువు ఏమో అట్లా కష్టపడతారు, నడుచుకుని పోతున్నాం. ఇంకొక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పోతారు. ఇప్పుడు 5వ తరగతి 5 వరకు ఏదో ఉండేది స్కూల్. దాని తర్వాత పోవాలంటే మళ్ళీ ఎక్కడెక్కడ వాళ్ళ సట్లాలు పడుతుంది. ఎక్కడ పోవాలా? పుత్తూరు అయితేనే ఆడపిల్లలు అయితే హాస్టల్ కేసేస్తున్నారు. ఏం చేస్తే ఈ ప్రాబ్లం రోడ్లు పోయి రాలేదా? 3 కిలోమీటర్లు నడుచుకొని పోలా. నీళ్ళు గొల్లపల్లి వచ్చాయి కదా, మా చెరువు ఎండిపోయి నీళ్ళు కూడా రాలేదు. పట్టుకుంటారు అంతే కదా. సమస్య, రోడ్డు సమస్య, స్కూల్ సమస్య, అంబులెన్స్ వెళ్ళిపోవాలంటే అవుతుందా? ప్రెగ్నెంటే ఉండే ఆటోలు దొరుకు, ఆటోలు లేవు. అంబర్పల్లి రాండి, పెనుగొండకు రాండి అంటారు, పోయే కాయలేదు. 4 సమస్యలు. ఆటోలు లేవన్నా. 5,000 అట్లా మన అవసరం కాబట్టి ఇవ్వాలన్నా. ఎప్పటి నుంచి సమస్య? అప్పటి నుంచి
చెప్పండి బాగా స్కూల్ బాగున్నావా పిల్లలకి ఇబ్బంది స్కూల్ అది అంత కాలు మూసేసినారు చెట్లు ఇంకా నీళ్ళు రాలి మా ఊరు చెల్లికి అంత కాలు మూసేసినారు వాళ్ళన్నీ ఊళ్ళు ఇదైతే కాలు మూసేసినారు. ఈ సమస్య అడుగుతాము, మీరు గెలిపియండి అంటారు అంతే, ఎవరిని గెలిపించినా అంతే అంతే. వాన్లు వస్తాయి కదా అప్పుడు రాని మా ఊరు రోడ్ మళ్ళీ నాటచ్చు నాటచ్చు అట్లుంటుంది. పండాయి కాళ్ళు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, అంటే ఇదే లాస్ట్ ప్రచారంలోకి వచ్చినప్పుడు మేము ఇక్కడ శంకుస్థాపన చేసి పార్థసారథి గారు మేము రోడ్డు శాంక్షన్ అయింది, డబ్బులు కూడా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశామా లేదా చేశాం. మరి ఏదో జగన్మోహన్ రెడ్డి చేసేస్తాడన్న ఉద్దేశంతో అందరూ రాష్ట్ర వ్యాప్తంగా, మీరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒకసారి జగన్కి అవకాశం ఇద్దాం, ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు కదా, ఏదో చాలా కష్టపడుతున్నాడు యువకుడు, ఏదో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, రైతులకు ఏదో పెద్ద అపేట వేస్తాడు, మహిళలకు గన్ను కన్నా ముందు జగన్ వచ్చి కాపాడుతాడు అన్న ఉద్దేశంతో ఇంకా నిత్యావసర సరుకులు పెంచను, కరెంటు బిల్లు పెంచను, నేను పెట్రోల్ రేటు పెంచను, బస్ ఛార్జీలు పెంచను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి మాటలు చెప్పాడా మడం తిప్పాడా మీరే ఒక్కసారి చెప్పండి. ఏమైనా చేశాడా మీ గ్రామానికి? ఈ 5 సంవత్సరాల్లో ఓటేసిన వారిని ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నా, ఫ్యాన్కు ఓటేసిన వారందరినీ అడుగుతున్నా, 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి చేశారా మీ ఊరికి? చేయలేదు. కాబట్టి ఈ రోడ్డు ఆ రోజు శంకుస్థాపన చేసింది మేమే, గతంలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే, మీ ఊరికి రోడ్డు వేసేది కూడా మేమే, మళ్ళీ మీ ఎమ్మెల్యే హోదాగా నేను వస్తా. అదే కాకుండా ఇక్కడ త్రాగునీరు సమస్య ఉంది, నాకు తెలుసు త్రాగునీరు సమస్య ఉంది, చెరువులు ఎండకపోయినాయి చెరువులు ఎండకపోయినాయి కాబట్టి త్రాగునీరు చెరువుకు నీళ్ళు ఇచ్చేది మనమే, ఈ రోడ్ వేసేది మనమే, ఇంకా హౌసింగ్ సమస్య కూడా, ఇండ్ల సమస్య కూడా ఉంది, ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు కూడా ఇచ్చేది మనమే అని కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మీకు ఖచ్చితంగా మీ సవితమ్మని ఏ రోజైనా మీరు డైరెక్ట్ గా వచ్చి అడగచ్చు, పక్కా లోకల్. ఈ విషయం గుర్తించుకోండి. నేనేమి కళ్యాణదుర్గంలో ఉండను, ధర్మవరంలో ఉండను, ఉంటే గుంటూరు క్రషర్ లో ఉంటాను, లేకపోతే పెట్రోల్ బంక్ లో ఉంటాను, లేకపోతే నా ఇల్లు ఈడ పెనుగొండలో ఉంది. కాబట్టి మీరందరూ సంతకు వచ్చినప్పుడైనా నన్ను కలిసొచ్చు, హాస్పిటల్కి వచ్చినప్పుడైనా నన్ను కలిసొచ్చు, ఎప్పుడైనా మీరు సైతమ్మని కలిసొచ్చు. నా దగ్గర ఏ గేట్లు కూడా లేవని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఓకే, పెరుగడ మండలంలోని మునిమడి గ్రామ పంచాయతీలో ఉన్న మోటవారిపల్లి పరిస్థితి, గ్రామం పుట్టినప్పటి నుంచి రోడ్డు లేదు, దాంతోపాటు 700 అడుగులు నీళ్లు కోసం బోర్లు తవ్వినా కూడా ఒక చుక్క నీరు పడలని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఒక గ్రామానికి ఒక రోడ్డు లేకపోతే ఆ ఊర్లోని పరిస్థితి ఎలా ఉంటుందో మనం కళ్ళగట్టట్టు వాళ్ళు మహిళలు చెప్పారు. అంతేకాకుండా ఒక రోడ్డు అభివృద్ధి జరగాలంటే, గ్రామ అభివృద్ధి ఉండాలంటే మగపిల్ల వాళ్ళు ఎలాగో బతకగలుగుతారు, కానీ ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఈ గ్రామంలో కేవలం 5వ తరగతి మాత్రమే స్కూల్ ఉన్నది, ఆ తర్వాత పై చదువులకు వెళ్ళాలంటే తల్లిదండ్రులకు భయం, ఆడపిల్లలు ఒంటరిగా పంపించాల్సి వస్తుందేమో అని. ఎక్కడ పెనుగొండకు వెళ్ళాలి, మునిమడి నుంచి ఎక్కడో వెళ్ళాలి. సో అలాంటి పరిస్థితుల్లో, బీద పరిస్థితుల్లో ఆడపిల్లలు ఇంట్లోనే పరిమితమైపోతున్నారు. దాంతోపాటు డబ్బు ఉండే వాళ్ళు పెద్ద స్కూళ్ళకి చేర్పిస్తే బీదింటి ఆడపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు అప్పు చేసి నానా బాధపడి వాళ్ళ కూతుర్లను చదివించుకుంటూ ఎక్కడో హాస్టల్లో వెళ్ళి చేర్చున్నారు. అయితే గ్రామ అభివృద్ధి జరగాలంటే ముందుగా మాకు రోడ్డు కావాలి, దాంతోపాటు డ్రైనేజీ కావాలి, దానికంటే ముఖ్యం నీటి సమస్య తీర్చమని కోరుతున్నారు. అయితే ఈ గ్రామం పుట్టినప్పటి నుంచి రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి, రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, అధికారులు తూతుమంతరంగా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు చెప్పి వీళ్ళు బోరబెట్టుకున్నారు. అయితే ఈసారి రాబోతున్న ఎన్నికల్లో ఏ నాయకుడు ఈ గ్రామం రోడ్డు వేస్తాడో, ఏ నాయకుడు వీళ్ళ కష్టాలు తీరుస్తాడో, ఈ గ్రామానికి రోడ్డు కొరత లేదు, వెచ్చులేదు. సో స్టేట్ దాటే మనం